ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ బూత్ లోకి అక్రమంగా చొరబడి ఈవీఎం మిషన్ ధ్వంసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి రావడం జరిగింది. దాని మీ అభిప్రాయం? ఒకటి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, మిమ్మల్ని సూటిగా అడుగుతూ ఉన్నాం. మీరు 4 సార్లు శాసనసభ్యుడు కదా, ఒక పోలింగ్ బూత్ లేకి చొరబడి ఈ విధంగా ఈవీఎం మిషన్ పగలగొట్టడం చట్టరీత్యా నేరం. అది మీకు తెలుసా తెలీదా? తెలిసినా గానీ ఈవీఎం మిషన్ పగలగొట్టారంటే మీరు ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్టే కదా. ఎందుకంటే మీరు గత 4 సందర్భాల్లో 2004 నుంచి శాసనసభ్యుడిగా ఉన్నారు. ఇప్పుడు వరకు 20 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఉన్నారు. మీరు నేర్చుకున్నది ఏంటి? క్రమశిక్షణ. చట్టసభల్లో ఎలా ఉండాలో తెలియదు, కనీసం రాజ్యాంగం గురించి కూడా తెలియకుండా మీరు ఈ రోజు శాసనసభ్యులుగా ఉన్నారు. ఇంకొకటి అడుగుతూ ఉన్నాం సూటిగా, ఆ పోలింగ్ బూత్ లేకెళ్ళి అమాయకుల పైన దాడి చేసి ఈవీఎం మిషన్ పగలగొట్టావంటే నీ ఓటమి తాలూకు భయంతోనే కదా. ఈవీఎం మిషన్ పగలగొట్టావంటే నువ్వు ఎన్నికలు ఇన్ని రోజులు ఏ విధంగా గెలిచావో తెలుస్తూ ఉంది. నువ్వు ఈ రోజు నిన్న సాక్షికి ఇంటర్వ్యూ ఇస్తూ నాకేం తెలియదు, నేను 2 గంటల్లో రాగలుగుతాను, నేను ప్రశాంతంగా నేనే తప్పు చేయలేదన్నావు. ఇదేంటయ్యా? అడ్డంగా దొరికిపోయావు ఈ రోజు ఈవీఎం మిషన్లు పగలగొడుతూ. ఇదేనా నీ చిత్తశుద్ధి? ఎన్నికలపైన నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నీ కితాబు ఇచ్చాడు కదా మంచివాళ్ళని. ఇదేనా నీ మంచితనం? బహుశా మీరు రాజారెడ్డి రాజ్యాంగంలో ఉండి భారత రాజ్యాంగం గురించి మీరు తెలుసుకోలేకపోయారేమో. భారత రాజ్యాంగంలో ఈవీఎం మిషన్లు పగలగొట్టడం అనేది చాలా చట్టరీత్యా నేరం. మీ రాజారెడ్డి రాజ్యాంగంలో మనుషుల్ని చంపినా, అత్యాచారాలు చేసినా కేసులు ఉండవేమో, కానీ భారత రాజ్యాంగంలో ఈవీఎం మిషన్ పగలగొట్టడం అనేది ఒక మనిషిని చంపడం కన్నా పెద్ద నేరం. అది తెలుసుకోండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. 4 సార్లు శాసనసభ్యుడిగా ఉండి మీరు చేసిందేమీ లేదు అభివృద్ధి. రౌడీయిజం, గూండాయిజం. మీరు లోకల్ బడి ఎలక్షన్లు ఎలా గెలిచారయ్యా? ఈ రోజు పిన్నెల్లి మాచర్ల దగ్గర అంతా రౌడీయిజం, గూండాయిజంతో గెలిచారు. ఇది మీ నిజ బతుకులు. ఈ రోజు మీరు వచ్చి బయట మేమేదో తెలియదు అమాయకులం అంటా ఉన్నారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు అతను అంబట్టి రాంబాబు వీళ్ళు ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తూ మాకు సహకరించలేదు, ఈ విధంగా మీరు చేసుకొని 1 సైడ్ గా చేసుకొని పోలింగ్ బూత్ల్లో ఇవి పగలగొడుతూ ఈ రోజు బయటకు వచ్చి అమాయకుల్లా మాట్లాడతారా? ఇదేనా మీకు రాజ్యాంగం నేర్పించింది? మీ పార్టీ నేర్పించింది? మీ పార్టీ నాయకుడు, అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి సూటిగా నిలదీస్తూ ఉన్నావు. ఏంటి ఇలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి నువ్వు ఎమ్మెల్యేలుగా ఇచ్చావు అంటే నువ్వు అన్ఫిట్ ఫర్ ద పాలిటిక్స్. ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి పైన కఠిన చర్యలు తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఏంటంటే ఈ రోజు వీళ్ళు పగలగొట్టింది ఈవీఎం మిషన్ కాదు, ప్రజాస్వామ్యాన్ని. ఎందుకంటే ఈ రోజు భారతదేశంలో ఆ రోజు అంబేద్కర్ గారు ఓటు అనే ఆయుధం ఇచ్చారు. ఎలాంటి వాళ్ళైనా ప్రజలు ఎన్నుకోబడతారు, ప్రజలచే ఎన్నుకోబడతారని. అలాంటి నాయకులు ఈ రోజు ఎన్నుకుంటూ ఉంటే ఈ విధంగా ఎన్నికలు జరగకుండా ఈవీఎం మిషన్లు పగలగొట్టారంటే వీళ్ళు పగలగొట్టింది ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని, భరతమాత గుండెని పగలగొట్టారు. అందుకని రేపు ఈ రోజు భారతదేశం అంతా ఒకవైపు చూస్తూ ఉంది. ఏమనంటే ఆంధ్రప్రదేశ్ వైపు. ఏంట్రా నాయన ఇంత ఘోరంగా రాజకీయాలు చేస్తారా, ఇంత గౌరవంగా రౌడీజం చేస్తారా అని. అందుకని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అయ్యి కఠిన చర్యలు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ అధికారుల పైన, అదే విధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పైన, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డి గారి పైన కఠిన చర్యలు తీసుకోవాలి, అనర్హత వేటు వేయాలి. వీళ్ళు ఇంకా రాజకీయాల్లో ఏ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేయకుండా వీళ్ళపైన చర్యలు తీసుకుంటే రేపు భవిష్యత్తులో ఇంకొకరు భయపడతాడు. ఆ విధంగా చర్యలు ఉండాలి. ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన ఇలాంటి వ్యక్తుల్ని తీవ్రంగా వీళ్ళని రాజకీయ భూస్థాపితం చేయాలి. అందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోవాలి. తక్షణమే ఎవరైతే వీళ్ళకి సహకరించారో అధికారులు వాళ్ళపైన, ఎవరైతే పోలీస్ అధికారి ఈ రోజు వరకు 9 రోజులు అవుతూ ఉన్నా కనీసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిది నిన్న చేర్చాడు నేము, ఇన్ని రోజులు ఎందుకు చేర్చలేదు, అతని పైన ఒక సిట్ వేయాలి. అదే విధంగా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళపైన అక్కడ వీళ్ళు, నేను ఆ వీడియోలో చూడడం జరిగింది, ఒక అధికారి వచ్చి లేచి నిలబడి దండం పెడతాడు. నువ్వు దండం పెట్టింది ఒక రౌడీకి రా నాయన, అతనేమన్నా స్వాతంత్ర సమర పోరాటం చేశాడా? ఈవీఎం మిషన్ పగలగొట్టాడు. ఈవీఎం మిషన్ పగలగొట్టడానికి నువ్వు దండం పెడతావా? ఇతని పైన కూడా చర్యలు తీసుకోవాలి. అదే విధంగా స్టేట్ డీజీపీ, స్టేట్ చీఫ్ సెక్రటరీ ఇద్దరు ఇతని పైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వేసి ఇది ఎంక్వైరీ చేసి వీళ్ళని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, అతని అనుచరుల్ని అందరినీ కఠిన చర్యలు తీసుకునే విధంగా చేయాలి. అదే విధంగా ఈ రోజు అమాయకుడు అని చెప్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ దాంకో ఉన్నా లాక్కొని వచ్చి ఈ మాచర్ల పోలీస్ స్టేషన్ లో పెట్టి రేపు ఎవరైనా ఇలాంటి తప్పులు చేయాలంటే బుద్ధి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అక్కడ అమాయకుడైన నంబూరి శేషగిరిరావు గారి పైన దాడి చేయడం జరిగింది. అంటే వీళ్ళు చూడండి, అటెంప్ట్ టు మర్డర్ అండి. ఒకటి అటెంప్ట్ టు మర్డర్ కింద ఇతని పైన కేసు బుక్ చేయాలి. అదే విధంగా ఈవీఎం మిషన్ పగలగొట్టినందుకు, ఇతను ప్రజాస్వామ్యాన్ని కూని చేసినందుకు ఇతని పైన చర్యలు తీసుకుంటే ఇంకొకటి పెట్టాలి. ఈ విధంగా ఈ కేసులు పెట్టి వీళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి రేపు వీళ్ళపైన అనర్హత వేటేయాలి. అదే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా లైసెన్స్ రద్దు చేయాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటి పార్టీల వల్ల ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదం. అందుకని తక్షణమే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సీరియస్ గా తీసుకొని ఎక్కడున్నా కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని లాక్కొని వచ్చి
జైల్లో వేసి బుద్ధి చెప్పాలి. రేపు ఎవడన్నా ఇలాంటి తప్పులు చేయాలంటే భయపడే విధంగా ఉండాలి.